హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన NS125 బండి బ్యాటరీ అయితే డెడ్ అయితే అయిపోయింది. చూడండి, సెల్ఫ్ అయితే పూర్తిగా అవ్వట్లేదు. బ్యాటరీ అయితే పూర్తిగా అయితే డెడ్ అయితే అయిపోయింది. మనం ఈ బ్యాటరీని అయితే రీఛార్జ్ చేయబోతున్నాం. అది ఎలా చేయాలో చూసేద్దాం రండి. ముందుగా అయితే సీట్ని అయితే ఓపెన్ చేసుకోవాలి. ఆ కింద అయితే ఉంటుంది, దాన్ని కీ పెట్టి తీసేయడమని. సీట్ అయితే రిమూవ్ చేసిన తర్వాత అక్కడ 2 నట్ బోల్ట్స్ అనేవి ఉంటాయి, దాన్ని కూడా రిమూవ్ చేసుకోవాలి. మన NS బండికి అయితే మనం సీట్ సెంటర్లో అయితే బ్యాటరీ అయితే ఉంటుంది. వేరే బోల్కి అయితే సైడ్ డూమ్లో ఉంటుంది, కానీ NS బోల్కి అయితే సెంటర్లో, సీట్ సెంటర్లో అయితే ఉంటుంది. నెక్స్ట్ సీట్ని అయితే రిమూవ్ చేసుకోవాలి స్లోగా. నేనైతే సీట్ని అయితే రిమూవ్ చేస్తున్నాను. సీట్ని రిమూవ్ చేసి చూశారు కదా, బ్యాటరీ అయితే ఎంత డెడ్ కండిషన్లో ఉందో. బ్యాటరీ ప్లస్ అండ్ మైనస్ టెర్మినల్స్ అయితే రిమూవ్ చేయాలి బైక్ నుంచి. అది రిమూవ్ చేసి బ్యాటరీని అయితే తీస్తున్నాం ఇప్పుడు. బ్యాటరీ ప్లస్ అండ్ మైనస్ టెర్మినల్ చాలా టైట్గా అయితే పట్టేసాయి. ఎలాగో అలా టెర్మినల్స్ అయితే రిమూవ్ అయితే చేసేసా. టెర్మినల్స్ చాలా టైట్ పట్టేసాయి, ఎక్కువ రోజులు ఉండిపోవడం వల్ల టెర్మినల్స్ అనేవి టైట్ అయిపోయి. అయినా ఎలాగో అలాగే ఇప్పేసా. ఈలోగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. బ్యాటరీని అయితే ఇప్పుడైతే రిమూవ్ అయితే చేస్తున్నాను, బయటకి అయితే తీయబోతున్నాను. బ్యాటరీ అయితే ఎమరాన్ కంపెనీది. చాలా పవర్ఫుల్గా ఉంటాయి ఈ బ్యాటరీస్ అనేవి. అయినా మనకి ఎక్కువ రోజులు ఉండిపోవడం వల్ల మనకి బ్యాటరీ అయితే డెడ్ అయితే అయిపోయింది. ఇదిగోని చూడండి, ఫుల్లీ డెడ్ కండిషన్లో అయితే ఉంది. ఓన్లీ జస్ట్ హార్న్ అయితే పనిచేస్తుంది. బైక్ నుంచి రిమూవ్ చేసిన తర్వాత డస్ట్ని అయితే క్లీన్ చేసుకుంటున్నా. క్లీన్ చేసిన తర్వాత మనం డిస్టిల్ వాటర్ ఉందో లేదో చెక్ చేసుకోవాలి. అక్కడ కనబడుతుంది కదా, దాన్ని అయితే క్యాప్ని అయితే ఓపెన్ చేసుకోవాలి. క్యాప్లో 6 హోల్స్ ఉంటాయి. ఆ 6 హోల్స్లో డిస్టిల్ వాటర్ అనేది అయితే ఉంటుంది. దాన్ని అయితే ఫస్ట్ మనం చెక్ చేసుకోవాలి. డిస్టిల్ వాటర్ అయితే ఇందులో లేదు. డిస్టిల్ వాటర్ ఉంటేనే బ్యాటరీ కండిషన్గా ఉంటుంది. డిస్టిల్ వాటర్ లేకపోతే బ్యాటరీ కండిషన్ ఉండదు. ఇదిగో చూడండి, పూర్తిగా అయితే డిస్టిల్ వాటర్ అయితే లేదు. మల్టీమీటర్లో చెక్ చేస్తే 10.72 వోల్ట్స్ అయితే వస్తుంది. మనకి 13 వోల్ట్స్ అనేది ఉండాలి. 11 వోల్ట్ కన్నా డిశ్చార్జ్ అయిపోతే మన బ్యాటరీ అనేది డెడ్కి అయితే వచ్చేస్తుంది. బ్యాటరీలో డిస్టిల్ వాటర్ అయితే ఫిల్ చేయాలి. డిస్టిల్ వాటర్ అయితే 1 లీటర్ 20 రూపీస్ ఇలా ఉంటుంది. ఏ బ్యాటరీ షాప్లో అయినా దొరికేస్తుంది సింపుల్గా. డిస్టిల్ వాటర్ అయితే ఫిల్ చేయాలి బ్యాటరీలో. ఇదిగోండి, నేను ఒక ఇంజక్షన్ అయితే తీసుకుంటున్నాను. ఆ హోల్స్లో ఫిల్ చేయాలంటే ఇంజక్షన్ అయితే తీసుకొని నేనైతే ఏ హోల్లో మొత్తం 6 హోల్స్లో డిస్టిల్ వాటర్ అయితే ఫిల్ చేస్తున్నాను. మరీ ఫుల్గా అయితే డిస్టిల్ వాటర్ ఫిల్ చేయొద్దు, కొంచెం గ్యాప్ అయితే ఉండాలి. ఎందుకంటే మనం బ్యాటరీ ఛార్జింగ్ పెట్టినప్పుడు ఆ వాటర్ అనేవి బయటకి అయితే వచ్చేస్తుంది. అప్పుడు బ్యాటరీ లైఫ్ సైకిల్ అనేది తగ్గిపోతుంది. ఇదిగోండి, ఫాస్ట్గా అయితే ఫిల్ అయితే చేస్తున్నాను. కొంచెం గ్యాప్ అయితే ఉండాలి. గ్యాప్ అన్నీ ఉండిన తర్వాత కొంచెం క్లాత్ అయితే తుడుచుకొని నెక్స్ట్ క్యాప్ అయితే పెట్టేసుకోవాలి. క్యాప్ అయితే పెట్టేసుకుంటున్నాను. టైట్గా అయితే పెట్టుకోండి క్యాప్ని. మరీ లూజ్గా అయితే పెడితే వాటర్ అనేది మీదకి వచ్చేస్తుంది, కాబట్టి క్యాప్ని టైట్గా అయితే పెట్టుకోవాలి. నెక్స్ట్ నేను బ్యాటరీ ఛార్జింగ్ పెట్టడానికి ఒక అగ్రికల్చర్ స్ప్రేయర్ యొక్క అడాప్టర్ని అయితే తీసుకుంటున్నాను. మీరు ఏ అడాప్టర్ అయినా తీసుకోవచ్చు, కానీ దాని రేటింగ్ అనేది 12 వోల్ట్ అయ్యి ఉండాలి. నెక్స్ట్ ఒక ఫిమేల్ సాకెట్ అనేది దీనికి అయితే కనెక్ట్ చేసుకుంటున్నాను. బ్యాటరీ ప్లస్ అండ్ మైనస్కి అయితే కనెక్ట్ చేసుకోవాలి. కరెక్ట్గా పాజిటివ్ నెగిటివ్ అనేది చూసుకొని కలుపుకోండి. DC కరెంట్ కాబట్టి మనకి పొలారిటీస్ అనేవి చాలా ఇంపార్టెంట్. అందుకోసమే ప్లస్కి ప్లస్, మైనస్కి మైనస్ అయితే కలుపుకోవాలి. అడాప్టర్లో ఎంత ఎక్కువ యాంపియర్ అనేది ఉంటే అంత ఫాస్ట్గా అయితే ఛార్జింగ్ ఎక్కుతుంది. 3 యాంప్ ఉంటే ఇంకా ఫాస్ట్గా ఛార్జింగ్ ఎక్కుతుంది. అదే 1 యాంప్ ఉంటే స్లోగా ఛార్జింగ్ ఎక్కుతుంది. ఇదిగోండి, ఛార్జింగ్ అయితే కనెక్ట్ చేసా. మేల్ పిన్ అయితే కనెక్ట్ చేసా బ్యాటరీకి అయితే. ఇదిగోండి చూడండి, రెడ్ లైట్ వెలుగుతుంది కదా, అది గ్రీన్ లైట్ అయ్యేంత వరకు మనమైతే ఛార్జింగ్ పెట్టి వదిలేయాలి. అది గ్రీన్ లైట్ అయితే మనకు ఫుల్ ఛార్జింగ్ అయినట్టు అనమాట. 2 అవర్స్ తర్వాత చెక్ చేద్దాం. 2 అవర్స్ తర్వాత ఫుల్ ఛార్జ్ అయితే అయిపోయింది. ఇప్పుడు మల్టీమీటర్తో ఒకసారి వోల్టేజ్ అనేది చెక్ చేద్దాం. ఇప్పుడు వోల్టేజ్ అనేది చెక్ చేస్తున్నాను. 20 వోల్ట్స్లో పెట్టుకోవాలి మల్టీమీటర్లో. ఇదిగోండి, ఇప్పుడైతే పెట్టాను. చూడండి, మనకి రీడింగ్ అయితే 13.40 వోల్ట్స్. మనకి ఛార్జింగ్ అయితే ఫుల్ అయితే అయిపోయింది. నెక్స్ట్ దీన్ని బైక్లో అసెంబుల్ చేసి మనం సెల్ఫ్ అయితే కొడదాం. ఏదో బైక్లో అయితే అసెంబుల్ అయితే చేసుకుంటున్నాను. బ్యాటరీ టెర్మినల్స్ అనేవి ప్లస్కి ప్లస్, మైనస్కి మైనస్ అయితే ఇచ్చుకోండి, లేకపోతే ఇబ్బంది అవుతుంది. కాబట్టి ప్లస్కి ప్లస్, మైనస్కి మైనస్ అయితే ఇచ్చుకోండి.
కనెక్షన్లు అనేవి టైట్గా అయితే పెట్టుకోండి. కనెక్షన్ అనేవి ఎప్పుడు టైట్గానే ఉండాలి. కొంచెం లూజ్ కాంటాక్ట్ ఉన్న అక్కడ స్పార్క్ అయితే వచ్చి మన వైర్ అయితే మెల్ట్ అయితే అయిపోతుంది. మీ దగ్గర ఎటువంటి బైక్ ఉన్నా సరే ఇలాగైతే ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్ ద్వారా బ్యాటరీని అయితే ఫుల్ ఛార్జ్ అయితే చేసుకోండి. బ్యాటరీని అయితే చేంజ్ చేయక్కర్లేదు. బ్యాటరీ చేంజ్ చేయాలంటే మనకు ఒక 1200 రూపీస్ అయితే అవుతుంది. కాబట్టి బ్యాటరీ అయితే చేంజ్ అయితే చేయకుండా ఫుల్ ఛార్జ్ అయితే చేసుకోండి నేను చెప్పిన విధంగా. ఇప్పుడు సెల్ఫ్ కొట్టి చెక్ చేద్దాం పదండి. ఆన్ చేసుకుంటున్నాను. ఇగ్నిషన్ అయితే ఆన్ అయింది. నెక్స్ట్ చూడండి, సక్సెస్ఫుల్గా సెల్ఫ్ అయితే అయ్యింది. మన బ్యాటరీ అయితే పర్ఫెక్ట్ కండిషన్కి అయితే వచ్చింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ ముందు చాలా అయితే చేయబోతున్నాం. లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.